తెలియక విమర్శలు చేసే టైపు కాదు. మీ సమీక్షంలో మీరు ఎవరిని పరామర్శించరు, మీకు మీరే చూసుకుంటారు. ఏదైనా కింద పడ్డా మీది కాలంటారు. మీకు అసలు ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం అంటుండు. మన దౌర్భాగ్యం అని నిన్ను ఓడించిర్రు, రాష్ట్ర ప్రజలను ఆయన గెలిపించిండ్రు. ఇందిరమ్మ రాజ్యం కావాలి 10 సంవత్సరాలు వెయిట్ చేసిండు. అర్థమవుతుందా? అసలు గోల్మాల్ గుజరాత్ గోల్డెన్ తెలంగాణ మోడల్తో పోలికెక్కడిది? అది ప్రైమ్ మినిస్టర్కు గోల్మాల్ మోడల్తో పోలికెక్కడిది అంట. నీకు పోలికెక్కడిది? అసలు తెలంగాణలో నువ్వెలా ఉంటావు? తెలంగాణకు అసలు నీకేమన్నా అసలు ఉన్నదా? మతిపోయినట్టున్నది లాస్ట్కి వస్తే. విన్నావా? తర్వాత గంగా జమున తెయోజీబ్ మోడల్ కన్నా మతము పేరిట చిచ్చు పెట్టే గోద్రా అల్లర్ల మోడల్ నీకు నచ్చిందా? ఇది నచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రజలు నచ్చేటట్టుగా రేవంత్ రెడ్డితో పని చేయించుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా. నిన్నటిదాకా గుజరాత్ మోడల్పై నిప్పులు జరిగిన మీరు ప్రధాని పక్కన సీట్ ఇవ్వగానే గొప్పలా? అరే బాబు, ప్రధాని వచ్చినప్పుడు మన ప్రోటోకాల్ను మెయింటైన్ చేయాలి. మనం ఇచ్చే గౌరవము మన రాష్ట్రానికి దక్కుతున్నది. మీ అయ్యలేక రండా అది ఇది ఏం బీక్తావు, ఏం మాట్లాడతావని మీ అన్పార్లమెంటు లాంగ్వేజ్తో మాట్లాడే టైప్ కాదు రేవంత్ రెడ్డి. గౌరవం ఇచ్చాడు. తర్వాత సగౌరవంగా రాష్ట్ర ప్రజలు మంచి కోరి ఒక ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు పార్టీ డిఫరెంట్, కానీ మినిస్టర్ వచ్చిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ వచ్చిన తర్వాత కలవడం మన సద్ధర్మ న్యాయము, మన బాధ్యత అది. తర్వాత సమున్నత సంక్షేమ నమూనా సమగ్రాభివృద్ధికి చిరునామా అనేక రాష్ట్రాలు మెచ్చిన మోడల్. బుడిబుడి అడుగుల వయసులో బుల్లెట్ వేగంతో దూసుకెళ్లిన సమగ్ర సమ్మిళిత సమీకృత మోడల్ దేశం ఇచ్చిన ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ళ దగ్గర పెడతారా? మీ అయ్య పెట్టే వాళ్ళ 8 సీట్లు కలుపుకుందాం అనుకున్నాడు, లేదంటే మీరు 39 సీట్లు వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు పెట్టింది, బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు. ఈరోజు 119 నియోజకవర్గాల 115 మందిని మొత్తం నిలువున ముంచేశారు. మొత్తం వాళ్ళు ఏం సంపాదించుకున్నా, ఏం చేసినా, ఏ అవినీతి పరులైనా వాళ్ళని పట్టించుకోకుండా మీ కుటుంబ పరిపాలన మొత్తం ఈ దాకా నాశనం చేసేసింది. కాబట్టి దీని ముందు 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మోదీ కాళ్ళ దగ్గర పెట్టలే. ఇప్పుడుగినా కాంగ్రెస్ ఆధీనంలోనే ఉంది. రాష్ట్ర ప్రజలు మెచ్చి కాంగ్రెస్ను గెలిపించుకున్నారు. తర్వాత నా తెలంగాణ దేనికైనా సహిస్తుంది, కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బస్తే మాత్రం ఊరుకోదు. నీ తెలంగాణ అందరిది తెలంగాణనే. తెలంగాణ కావాలి, మా తెలంగాణనే. కాంగ్రెస్ పార్టీని ఎలా రేవంత్ రెడ్డిని గెలిపించుకుంది. నీ తెలంగాణ అయితే నువ్వు గెలుస్తుంటివా బాబు? రాష్ట్ర ప్రజలతోటి నిన్ను తుంగల దొక్కిరు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు ఇంకా సిగ్గు లేకుండా? తర్వాత అని కేటీఆర్ విమర్శించారు. ఈ కేటీఆర్ విమర్శనే వస్తాడు. పిచ్చెక్కింది కదా, మదం ఎక్కింది, పిచ్చెక్కింది, అధికారం పోయినాక ఏమి కనిపిస్తలేదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని విమర్శించడము సరికాదు. రాష్ట్ర ప్రజలు గమనించి ఈ విషయంలో ఈయనకు ఒకసారి హాస్పిటల్లో చూపించవలసిందిగా రాష్ట్ర ప్రజలను క్లారిటీగా మన 9 టీవీ తరపున కేటీఆర్ను హాస్పిటల్లో చెక్ చేయించండి.